నేను బీట్రూట్ కేక్ చేశాను. అదే చేస్తున్నాను. ఇది బీట్రూట్ ఉడకబెట్టేసాను. బీట్రూట్ నీళ్ళు రెండు కలిసి ఇదిగోండి మిక్స్ ఆడేసాను. ఇందులో ఏం వేసానంటే 3 కోడిగుడ్లు వేసాను. గ్లాసులో సగానికి నూనె వేసాను. వేసి ఆ బీట్రూట్ని ఆ నీళ్ళు మిక్స్ ఆడాను. తర్వాత దీంట్లోకి పిండి ఏంటంటే ఈ ప్యాకెట్ పిండి వేసాను అనమాట. ఇది నేను ఫస్ట్ టైం ఇలాగ చేస్తాం అంటే కేకులు చేస్తాను. ఇలా బీట్రూట్ కేక్ ఇది ఫస్ట్ టైము. ఇది బాగా వస్తే ఇంకోసారి వీడియో తీసి పెడతాను. ఎలా చేసాను ఏంటి అన్నీ మళ్ళీ వివరంగా పెడతాను. ప్రస్తుతానికి ఇలాగా చేసి మీకు ఇలా చేసి చూపించాను. ఇది ఓవెన్లో పెట్టాక ఎలా వస్తుందో చూపించాను. ఇది నేను మిక్స్ ఆడనమాట. బీట్రూట్ 3 కోడిగుడ్లు అంతే, నూనె, ఇంకా చక్కెర గట్ట అన్నీ ఆ ప్యాకెట్లోనే ఉంటాయి. నేను చేసిన బీట్రూట్ కేక్ సూపర్ అంటే నేను చేసిన బీట్రూట్ కేక్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. కట్ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. సూపర్ అండి. కేక్ మాత్రం చాలా రుచిగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎలా చేసాను ఏంటో అన్నీ ఏమేమి వేసానో మళ్ళీ చూపిస్తాను. సరే అండి, నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోతుంది. ఉంటాను. ఓకే, బాయ్. ఇదిగోండి బీట్రూట్ ముక్కలు చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. 3 కోడిగుడ్లు, 1 గ్లాసు ఉడకపెట్టిన బీట్రూట్ ముక్కలు, నూస్ గ్లాస్ జేట్, గ్లాసున్నర మైదా పిండి, 1 గ్లాసు పంచదార, బేకింగ్ పౌడర్ 1 చెంచా, వెనిలా కొంచెం వేసి మిక్సింగ్ కలిపేసి ఒక 10 నిమిషాల నుంచి అప్పుడు పిరంలో పెట్టండి. గిన్నెలు వేసాక సూపర్ వస్తుందండి. సరేనా, ఉంటాను.